వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. మేము మీ అందరి గురించే ఆలోచించే మరి ప్రతిరోజు ఒక వీడియో రూపకంలోనైతే మీ అందరి ముందుకి ఇచ్చేస్తున్నాం కదండీ. మరి అదే భాగంగా ఈ రోజు కూడా మీ అందరి ముందుకు మేము విశ్వబ్రహ్మణ అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. మరి ఇందులో చాలా మంది సాఫ్ట్‌వేర్ వాళ్ళున్నారు, ఎల్ఎల్‌బీ చేసిన లాయర్స్ ఉన్నారు, అలాగే బిజినెస్ పర్సన్స్ కూడా ఉన్నారండి. మరి వీళ్ళ నేటివ్ ఏంటి, వీళ్ళ ప్రెజెంట్ ఏంటి, వీళ్ళు ఎలాంటి జాబ్స్ చేస్తున్నారు, మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు అనే కంప్లీట్ వివరాలు ఈ వీడియో అయితే మీరందరూ తెలుసుకోవచ్చు. మరి అంది చేయాలి అనంటే ముందు మీరేం చేయాలండి, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మేము ఎలాంటి బయోడేటాస్ తీసుకొచ్చాము అనేది మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అదే విధంగా ఇంతవరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు విశ్వబ్రహ్మణ అబ్బాయిలలో మొదటి అబ్బాయి, ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/3/1991, ఎత్తు 5'8" ఉంటాడు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ చెన్నైలో అయితే సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండలోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉందండి. ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే చెన్నైలో జాబ్ చేస్తున్నారు. పేరెంట్స్ మటుకు హన్మకొండలోనే ఉంటున్నారు. విశ్వబ్రహ్మణ అమ్మాయిలో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు కాబట్టి ఎవరైనా విశ్వబ్రహ్మణ అమ్మాయిలు చెన్నై వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. అదే విధంగా మరి విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి నేను మరి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 25/6/1995, ఎత్తు 5'10" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేశారండి. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి 35 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదండి, అమ్మాయి చూడడానికి బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, అమ్మాయి కొంచెం ఫేర్ గా ఉండే అమ్మాయినే కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళకి ప్రాపర్టీ వైజ్ గా కూడా ఒక 10 CR వరకు ఉందండి. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 24/4/1992, ఎత్తు 5'10" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎల్ఎల్బి కంప్లీట్ చేశారండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోని కోర్టులో లాయర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకి 1,20,000 వరకు వస్తుందండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మిర్యాలగూడ అండి. పేరెంట్స్ మిర్యాలగూడలోనే ఉంటున్నారు, అబ్బాయి మటుకు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైదరాబాద్ లో వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉందండి. మరి G+3 హౌస్ కూడా ఉంది. ఒక్కడే అబ్బాయి, ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి పెళ్ళైపోయింది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, చూడడానికి అమ్మాయి బాగుంటే చాలు అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక విశ్వబ్రహ్మణ అబ్బాయిని కూడా తీసుకొచ్చేసామండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 31/4/1996, ఎత్తు 5'8" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంటెక్ కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారండి. మరి ఈ అబ్బాయికి నెలకు వచ్చేసి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళుండేది బోరబండ, హైదరాబాద్ లోనేనండి. బోరబండలోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది, అది కూడా ఇండివిజువల్ హౌస్ ఉంది. అలాగే అపార్ట్మెంట్స్ లో ఒక 2-3 ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. టోటల్ వీళ్ళకి ఒక 5 CR వరకు ఉంటారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, డిగ్రీ చేసిన అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ అనేది చూసుకోవడానికి కొంచెం ఉపయోగపడుతుంది కదా అని డిగ్రీ చేసిన అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/8/1998, ఎత్తు 5'6" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశారండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 50,000 వరకు వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి జగిత్యాలండి. జగిత్యాల్లోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది. ఒక్కడే అబ్బాయి, ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి పెళ్ళైపోయిందండి. మరి ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు. కాబట్టి ఎవరైనా విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/10/1995, ఎత్తు 5'6" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MLT కంప్లీట్ చేశారండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ హాస్పిటల్లోనే ల్యాబ్ టెక్నీషియన్ గా అయితే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 45,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి ఆత్మకూరు అండి, ఆత్మకూరు దగ్గర ఉంటున్నారు. పేరెంట్స్ అంతా ఆత్మకూరు దగ్గర ఉంటున్నారు. ఓన్ హౌస్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ప్రాపర్టీ వైజ్ గా కూడా ఒక 6 CR వరకు ఉంటారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఉంటున్నాడు.
వీళ్ళు విశ్వబ్రహ్మణ్య క్యాస్ట్ లో నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మన అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన విశ్వబ్రహ్మణ్య క్యాస్ట్ లో ఎవరైనా అమ్మాయిలు తల్లిదండ్రులు అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ఎందుకంటే అలా షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే అంత పుణ్యం మనకు లభిస్తుంది కాబట్టి అంత మంచి పని మనం ఎంతో కొంత చేసిన వాళ్ళం అవుతాము. మరి ఎవరైనా విశ్వబ్రహ్మణ్య క్యాస్ట్ లో ఇలాంటి మ్యాచెస్ అన్ని చూసినట్లయితే వాళ్ళందరికీ వీడియోస్ అనేది షేర్ చేసేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.